ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మంత్రి బుగ్గన నామినేషన్ వ్యవహారం క్రియేట్ చేసిన సస్పెన్స్ అంతా ఇంత కాదు. చివరికి నామినేషన్ ఆర్ఓ అంగీకరించడంతో బుగ్గన ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థికి ఉదయ్ కూడా ఇలాంటి పరిస్థితే రాబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఉదయ్ నామినేషన్ చెల్లదంటూ ఈసీకి ఫిర్యాదు చేశాడో వ్యక్తి. స్క్రూట్నీ కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో ఉదయ్ నామినేషన్ చెల్లదంటూ ఫిర్యాదు చేయడం జనసేనకు షాక్ ఇస్తోంది. ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ రద్దు చేయాలంటూ విజయ్ గోపాల్ ఈసీకి ఫిర్యాదు చేశాడు. ఎన్నికల అఫిడవిట్లో ఉదయ్ తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చాడంటూ ఆ కంప్లైంట్లో రాసుకొచ్చాడు. ఉదయ్కి 2 వేర్వేరు అడ్రస్లతో 2 పాన్ కార్డులు ఉన్నాయని వివరించాడు. ఒకటి కడియం అడ్రస్ పేరుతో, మరొకటి హైదరాబాద్ చిరునామాతో ఉదయ్ 2 పాన్ కార్డులు తీసుకున్నాడని కంప్లైంట్ చేశాడు విజయ్ గోపాల్. ఒక పాన్ కార్డుతో వ్యాపార లావాదేవీలు, మరో పాన్ కార్డుతో క్రికెట్ బుక్కీకి సంబంధించిన లావాదేవీలు నిర్వహించాడని ఆరోపించాడు. అలా చేయడం చట్టవిరుద్ధమని వెంటనే ఉదయ్ నామినేషన్ రద్దు చేయాలని ఫిర్యాదు చేశాడు. విద్యార్హతల విషయంలో కూడా ఉదయ్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చాడని ఆ కంప్లైంట్లో రాసుకొచ్చాడు విజయ్. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశానని అందరినీ నమ్మించిన ఉదయ్ అఫిడవిట్లో మాత్రం ఇంటర్మీడియట్ విద్యార్హత అని చెప్పాడని విజయ్ గుర్తు చేశాడు. అసలు ఉదయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయలేదని, పవన్ దగ్గర కూడా అబద్ధం ఆడే టికెట్ సంపాదించారని ఆరోపించాడు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను బయటపెట్టాడు. దుబాయ్లో ఉదయ్కి సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఆయన పాన్ కార్డ్ జిరాక్స్లను కూడా విజయ్ బయటపెట్టాడు. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి నామినేషన్లో ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మించాడు. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం వచ్చినప్పుడు కూడా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు విద్యావేత్త, చాలా చదువుకున్న వ్యక్తి, ఎంత ఇంజనీరింగ్ చేశాడు, సాఫ్ట్వేర్ జాబులు వదిలేసుకున్నాడు అంటే అతను ఎంతమందిని ఆమార్చాడు అనడానికి, పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేశారు ఉదయ్ శ్రీనివాస్ అనడానికి ఈరోజు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో ఆయన ఇంటర్మీడియట్ అని రాయడం జరిగింది. ఈరోజు దాని మీద ప్లస్ ఇంకొక కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. వాటి మీద మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. అక్కడ లాయర్లు మాట్లాడడం జరిగింది. ఉదయ్ శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి 2 పాన్ కార్డులు, దీని ఫుల్ డీటెయిల్స్. పాన్ కార్డ్ అనేది మనం దాస్తేనో దాగిచ్చేదో కాదు. ఏ వెబ్సైట్లో సెర్చ్ చేసినా దాని పూర్తి ఆధారాలు ఉంటాయి. 2 పాన్ కార్డులకి సంబంధించిన 2 వేరువేరు పేర్లతో, చిన్న పేర్ల మార్పులతో 2 నెంబర్లు తీసుకొని 2 మెయింటైన్ చేస్తున్నారు. కళ్యాణ్ గారు సాక్షాత్తు మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు మనకు దేవుడితో సమానం. అతను దేవుడితో సమానం అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని నువ్వు ఇంటర్మీడియట్ చదివి, అతను కేవలం ఇంటర్మీడియట్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చాడు. ఉదయ్ శ్రీనివాస్పై ఈసీకి ఫిర్యాదు చేసిన విజయ్ ఆయన బాగోతాన్ని పవన్ కళ్యాణ్ కూడా వివరిస్తానని చెప్పాడు. ఉదయ్ చేసిన తప్పులన్నింటికీ తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. విజయ్ ఫిర్యాదుతో ఇప్పుడు జనసేనకు కొత్త టెన్షన్ మొదలైంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పవన్ కూడా రంగంలోకి దిగి ఉదయ్ గెలుపు కోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలో నామినేషన్ చెల్లదు అంటూ ఈసీకి ఫిర్యాదులు వెళ్లడంతో ఏం జరగబోతోందనే ఆసక్తి కనిపిస్తోంది. నామినేషన్ రద్దవుతుందా? ఒకవేళ అదే జరిగితే జనసేన పరిస్థితి ఏంటి? పవన్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేదే ఆ సస్పెన్సే కంటిన్యూ అవుతోంది.